నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటిల్కి స్వాగతం. మనం ఇప్పుడు కొబ్బరి లౌజులు చేసుకుందామండి. అదే కొబ్బరి ఉండలు అంటాము. మనం ప్లేట్లు వేసుకొని కోసుకున్నా కానీ ఇట్లా పీసెస్ వస్తాయి కదా, అట్లయినా సరే కొబ్బరి, బెల్లము, ఇలాచీలండి వేసుకొని చేసుకుందాం. కొబ్బరికి ఏమి అందాజా ఉంటుందండి, అందాజా ఏమి ఉండదు కదా. మనం ఎంత కొబ్బరి వేసుకుంటామో అంత బెల్లం చూసి వేసుకుంటే అయిపోతుంది. ఇలాచీలు టేస్ట్ కోసం. ఇది మైక్రోవేవ్ గిన్నె అండి, చూసినరా. ఈ గిన్నెలో పెట్టి చేస్తా అండి. ఇప్పుడు నేను పొయ్యి మీద ఏం చేయను, నేను స్టవ్ మీద పెట్టి బాండి పెట్టి ఏం చేయ, దీంట్లో పెట్టి మీకు దాంట్లో ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. చాలా బాగుంటుంది, బాగా వస్తాయండి. నేను చేసినాను, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను. చూద్దామండి. ఇప్పుడు కొబ్బరి బెల్లం గ్రైండ్ చేసుకుంటే ఇట్లా మిక్చర్ వస్తుంది. దీంట్లో కొబ్బరి ఎంత కొబ్బరి కావాలో అంత కొబ్బరి తీసుకొని దానికి సేమ్ సరిపడా బెల్లం వేసి ఇలాచి వేసి దాన్ని మంచి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మైక్రోవేవ్ గిన్నెలో వేసుకున్నాం. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. మనం పెట్టి చూద్దామండి. పెట్టేస్తున్నా చూడండి. టైం చూద్దామండి ఎంతసేపు పెట్టా అన్నది. 5 minutes పెట్టినా అండి. దాని తర్వాత మళ్ళీ చూసుకుందామండి ఎంత టైం పడుతుంది అన్నది మనకు తెలుస్తుంది. నేను ఎప్పుడు పెట్టినా అట్లనే పెట్టుకుంటా అండి. ఏది పెట్టినా కానీ ఒకటేసారి టైం చూసి పెట్టానండి నేను, ఎందుకంటే మాడిపోతుండొచ్చు ఏమన్నా అవుతుండొచ్చు అనేసి నేను 5 minutes పెట్టుకుంటా. చాలా హెవీగా ఏమైనా ఉంటేనే 15 నిమిషాలు అట్లా పెడతా, కానీ లేకుంటే ప్రీ హీట్ ఏం అవసరం లేదండి. మామూలుగా మనము డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. నేను 5 నిమిషాలు పెట్టినా. మీరు గిన్నెలో చేసుకునేటోళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు. అది మనకు తెలుస్తుంది, జిగిజిగి వస్తుంది కదా. మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. చూద్దామండి, తీసి కలుపుకుందాము. కమ్మట వాసన వస్తుందండి బెల్లం కొబ్బరిది. కాలేజ్ చూడండి, పొడి పొడిగానే ఉంది కదా. ఇంకా కొంచెం పెట్టుకోవాలి మనం. నేను ఇట్లానే పెట్టుకుంటా అండి. నేను ఒకటేసారి పెట్టాను, అడుగు నెర్రగా అవుతుందండి. పైన అంతా తెల్లగా ఉంటుంది, బెల్లం అంతా అడుగుకుపోయి. మీరు బెల్లం వద్దనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చండి, చక్కెర వేసుకున్నా బాగానే ఉంటుంది. ఏం కలపొద్దండి దీంట్లో, ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏం కలపొద్దు. మనం కొబ్బరి తినాలనుకుంటే కొబ్బరే తినాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు పెడదామండి. చూద్దామండి మంది అయ్యిందా అన్నది. చెప్పినా కదండి, పైన ఇట్లా డ్రై అయిపోతుంది, లోపల ఎర్రగా అవుతుందండి. చూడండి, చూసిందా బెల్లం ఎందుకో కలర్ ఉందండి. ఇది ఏం కలరో ఏందో చూసిందా. మనం ఏమి పొయ్యి కాడ ఉండి తిప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఊకే ఇట్లా వేసుకుంటే జల్దీ అయిపోతుంది. హాయిగా మనం టీవీ చూసుకుంటే ఇక్కడ పెట్టేసిపోవచ్చు, ఏదన్నా పని చేసుకుంటూ కూడా పెట్టేసిపోవచ్చు. ఒక చెంచా నెయ్యి వేద్దామండి, కలిపేద్దాం మనం ఇప్పుడు. మళ్ళీ ఒకసారి పెడదాము, మళ్ళీ ఒక 5 నిమిషాలు. అయ్యిందండి, మంచిగా అయింది, తెలుస్తుంది మనకు అప్పుడే. చూసిండ్రా వేడి ఉంది చూడండి, మనకు అంటుకుంటలే చూడండి. చూసిండ్రా మనకు 15 నిమిషాల్లో అయిపోయిందండి. నేను 5 నిమిషాలు చూసి పెట్టుకున్నాను, ఒకటేసారి పెట్టకుండా. చూసిందా మనకు లడ్డూలు వస్తున్నాయి చూడండి. ఇట్లా రావాలి మనం, ఇట్లా అంటే. కలర్ కూడా చూసిందా చూడండి. చూసిండ్రా అండి, మన లడ్డు తయారైపోయింది చూడండి, కొబ్బరి లడ్డు. ఇది కొబ్బరి పొడి అదంతా చేసి దాంట్లో అంతా ఏం డొల్లిచ్చొద్దండి దీన్ని. ఇది ఇట్లనే బాగుంటుంది, మనం ఇట్లా తింటేనే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది, చూసిందా. చేతి కూడా అంటుకుంటలే చూడండి. చూసిందా మన కొబ్బరి బెల్లం లడ్డు. చూసిండ్రా చాలా సింపుల్ అండి చేసుకోవడము. మనం మిక్సీ పట్టుకోవడం ఒకటే లేటు, అయిపోవడం 15 నిమిషాల్లో అయిపోతుంది మనకి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మనం తినొచ్చు. నాకు చాలా ఇష్టం కూడా బెల్లం ఇది వేసి కొబ్బరి వేసి చేస్తే
నాకు చాలా ఇష్టం. మా పిల్లలు లేరండి, నేను నా కోసమే చేసుకున్నా. నాకు చాలా ఇష్టం కాబట్టి చేసుకున్నాను. మనం పొయ్యి మీద పెట్టి చెంచాతో కలిపేసి మనం హైరాణ పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా హ్యాపీగా మనకి మైక్రోవేవ్ ఉంటే దాంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. మంచిగా లడ్డూలు అవుతాయి చూడండి. కొబ్బరి పోలి కూడా చేసుకోవచ్చండి దీంతో. మీకు అది కూడా చూపిస్తాను నేను. చూసాను ఎంత బాగా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి ఇక. నమస్తే.